నా గురుగారు మాట్లాడినట్టు రమణ మహర్షి ఒక మాట చెబుతారు, గురువు అంటూ ఎవరు లేరు, గురి పెట్టిన వాడే గురువు అంటాడు. ఎవరైతే కాన్సన్ట్రేషన్ ఫోకస్ చేస్తారో అంతకు మించిన గురువు లేడని రమణ మహర్షి చెబుతారు. కాబట్టి మనం చేసే పని మీద ఎంత ఫోకస్డ్గా మనం ఉంటామో మీ అందరు మీ ఫ్రెండ్స్ అంతా వచ్చి నిన్న గురువుగా భావించాయి సలహాలు అడుగుతుంటారు. కాబట్టి గురువు పెట్టిన వాడే గురువు. మీలో సినిమా డైలాగ్ చెబుతున్నాను, చెప్పి చేస్తే జీరోయిజం, చెప్పకుండా చేస్తే హీరోయిజం. గుడ్. మీలో ఎంతమంది హీరోలు అనేది నేను టెస్ట్ చేస్తా. పొద్దున్నే లేచినప్పుడు లెగబోయే ముందు మీ బెల్లు కొడతారు కదా ఇక్కడ, మీ అంతటి మీరు లెగుస్తున్నారా? వాళ్ళు లెగవండి అని చెబితే లెగుస్తున్నారా? అర్థమైందా? మీ ఇంట్లో ఉండే తల్లిదండ్రులు లేకోరా, స్కూల్ డ్రెస్ చేసుకోరా, స్కూల్కి వెళ్ళరా, చదవరా, హోంవర్క్ రాయరా, ఈ రాయరా అంటారు. ఎక్కడికొచ్చుతారు. ఏంటంటే మనుషులకి ఏంటంటే మేము సైకాలజీ నచ్చిందంటే ఇద్దరు నచ్చరు. మీకు నచ్చని వాళ్ళు ఎవరంటే ఇద్దరు, ఒకటి తల్లిదండ్రులు, రెండోది టీచర్స్. మీకు నచ్చరు. ఎవరైతే మీ జీవితం పట్ల రెస్పాన్సిబిలిటీగా ఉంటారో వాళ్ళు మీకు నచ్చరు. అర్థమైందా? ఎవరైతే మీ జీవితం పట్ల రెస్పాన్సిబిలిటీ లేకుండా సొల్లుకోబులు చెబుతుంటారో వాళ్ళు మీకు నచ్చుతారు. ఇది జనరల్ పాయింట్. అర్థమైందా? ఎందుకనంటే మేము ఊర్లో మేకలు కాసే, గేదెలు కాసే కాడ నుంచి ఇప్పుడు దాకా కూడా మాకు 60 సంవత్సరాల వయసులో మేము ఈ సమయం మా గురించి మమ్మల్ని మీరు లేచి ఈ పని చేయండి అని చెప్పేవాళ్ళు లేరు. మాకు ఎవరు గురువు లేరు. ఇది మా అంతటా మేము, అంటే నా జీవితం అనేది నాది కాదు, నాకు కదా రెస్పాన్సిబిలిటీ. డాక్టర్ యాక్టర్ అవ్వాలా, నేను అమెరికాలో చదువుకోవాలా, ఫారెన్లో చదువుకోవాలనుకునేది లైఫ్ మీది కదా, నిర్మాణాలు కాదు కదా చదివేది. మరి వాళ్ళు ఎందుకు లేపాలి మిమ్మల్ని? గురువులు ఎంత ఫోకస్ చేయాలి? గురువులు వాళ్ళు ఎందుకు ఫోకస్ చేయాలి? నీ లైఫ్ నువ్వు ఫోకస్ చేయకుండా నీ లైఫ్ వాళ్ళు హ్యాండిల్ లేవు పొడుకు అంటే మన సిరాకు ఉంటలా. అందుకని మమ్మల్ని ఇప్పుడు దాకా ఏ ట్రైన్ మిస్ చేయలేదు. ఇప్పుడు దాకా మమ్మల్ని ఎవరైనా లేపి ఈ పని చేయండి అంటే మేము ఈ పనికి మేము రైట్స్ కాదు, అర్హతలు కాదని మేము ఫీల్ ఒట్టేసుకొని మమ్మల్ని ఈ పని చేయండి అని ఇంతవరకు ఎవరి చేత చెప్పించుకోలేదు. ఇంకోటి ఏంటంటే గురుగారు చెప్పారు మాకు, మీరు ఇంతమంది టీచర్స్ చెప్తే మీరు ఫోకస్ చేయట్లేదు. మాకు ఒక గొప్ప గురువు ఉన్నాడు, ఆయన చెప్పిన మాటకే మేము జీవితం ఇంత ఎదిగాం. ఎవరు ఆ గురువు? ఒక బండరాయి. మీకు షాక్ వస్తుంది అనుకుంటే, ఇంతమంది టీచర్లు చెబితే మేము వింటలేదు, బండరాయి చెబితే మీరు ఎలా విన్నారే అని అనుకోవచ్చు మీరు. కరెక్టా కదా? మీకు వచ్చిన థాట్ అదే. అరే బండరాయి నోరు లేదు పాడు, అది చెబితే అట్ట ఎంతది వింటారు అంటే ఇనే మనస్తత్వం, మన నేర్చుకునే మనస్తత్వం మన దగ్గర ఉంటే నీకు ఒక బండ నేర్పుద్ది, ఒక సీమ నేర్పుద్ది, ఒక చెట్టు నేర్పుద్ది, అందరి దగ్గర నేర్చుకోవచ్చు. ఆ బండరాయి మాకు ఎలా నేర్పింది అనేది మీకు చిన్న కథ రూపంలో చెబుతుంది. కథ కాదు ఇది, రియల్. మాది అంతా ఏంటంటే ఇప్పుడు ఏది కథ కాదు, మాదంతా రియల్ స్టోరీ. మాదంతా మా ఊర్లో మేము, మై ఫాదరే మై గొప్ప గురువు. మాకు ఏం చేయకూడదు నేర్పిన గురువు. అలాగా 16 సంవత్సరాలు మా వయసు, 16-17 సంవత్సరాల వయసులో చాలా అద్భుతమైన వయసు మీది. ఇక్కడ నుంచి ఏమైనా చేయవచ్చు. మీ వయసులో మా జీవితంలో మాకు మొదలైందనమాట. ఏది మా వయసులో, ఈ వయసులో నాకు అసలు ఏంటి, అసలు లైఫ్ ఏంటి, అందరిలాగా ఊర్లో అందరిలాగా కబుర్లు చెప్పుకొని చిన్న వాళ్ళంతా ప్యాకెట్ బీకి తాగుతుంటే ఇది ఎందుకు తాగాలి, కానీ ఎందుకు కూర్చోడం, అప్పటి నుంచే మాకు స్టార్ట్ అనమాట. అసలు ఏంటి అసలు మనం ఎందుకు చేస్తే అంటే గురువు లేరు అనమాట, అంటే థాట్ అంటున్నా. మా ఊర్లో ఒక బండరాయి, పెద్దరాయి మా ఇట్లా మూతపడిపోయి ఉంది, 100 కేజీలు రాయి. మా వాళ్ళు అందరూ అంటేవారు ఈ రాయి లేపడానికి ఇప్పుడు ఎవరు లేపేవాళ్ళు కదా, ఇది పాతకాలం వాళ్ళు లేపని అంటుండేవాడు. మాకు థాట్ వచ్చింది, ఈ బండరాయి మన లేపాలని థాట్ వచ్చింది. అప్పుడు పావులూరు తిన్నాలని మా ఊరి దగ్గర తిన్నాలంటే పాపలాకి ఆంజనేయ స్వామి బెల్ల కొనుక్కున్నాం గురుగారు. ఎవరు గురువు లేరు. పొగులు లేపి కదిలిస్తే కథలు ఆ బండ. నైటు అందరూ పొందున్న తర్వాత వెళ్ళి బుడ్డి తీసుకున్నప్పుడు లాంగ్ లైట్ లేక బుడ్డి తీసుకొని వెళ్ళి లాంగ్ లైట్ ఉంటుంది కదా, వెళ్ళి ఆంజనేయ స్వామి బెల్ల తలుచుకొని నీకు తలుచుకుంటే శక్తి వస్తుందని డైలీ ప్రాక్టీస్ చేసేవాడు. కదిలిచ్చాము, ఒకరోజు కదిలిచ్చాము.
ఒకరోజు కొంచెం లేపు అట్లా కదిలించుకుంటూ 1 year ప్రాక్టీస్ చేసాం మా ఇద్దరు సపోర్ట్ తోటి. ఒకరోజు పండక్కి సంక్రాంతి పండగ సార్ మీ బండ లేపుతాను అన్నాక మా వాళ్ళంతా నవ్వుకున్నారు, పెద్దలంతా. ఆ ఎదలా మీరేం లేపుతారా అని నవ్వుకుంటే వాళ్ళు ముందు ఆ బండ మేము లేపాం. ఆగండి. అప్పుడు అనిపించింది మనం తలుసుకొని మనసు పూర్తిగా చేస్తే ఏవైనా సాధించవచ్చు అనే నమ్మకాన్ని ఆ బండరాయి మాలో కల్పించింది. అలాగా మేమించే పని చేస్తున్నాం, మనస్ఫూర్తి చేస్తాం. గేదెలు కాసిన, మేకలు కాసిన, కోతలు కోసిన మనస్ఫూర్తిగా చేసేవాళ్ళు. అన్ని మాకు సర్టిఫికేట్ గేదెలు ఎన్ని అరే నువ్వు చేసిన చాలరా సర్టిఫికేట్ ఇచ్చింది. అప్పుడు సినిమాలో హీరో ప్యాంట్ వేసుకుంటారు, మనం వేసుకోవాలని కోరిక వచ్చింది. గేదెలు మేకలు కాసుకుని ప్యాంట్లు ఎందుకు వేసుకునేవాడివి? ప్యాంట్ వేసుకోవాలంటే అటు చదువుకునే లేదు, పొలం పనులు చేసి చదువుకునే సమయం లేదు. మిలిటరీకి వెళ్ళాము, మిలిటరీలో వేస్ట్ అయ్యని సర్టిఫికేట్ లేదని చెప్పి లింగులు వెనక పంపించారు. సాధించాలి అంటే మనం ఏదన్నా సాధించాలని మన లోపల ప్రేరేపణ కానీ నిజంగా ఆనెస్ఫుల్గా ఉంటే అన్ని మనకు ఎదురు వస్తాయి. భగవంతుడే మనకు దారి చూపిస్తాడని ఏమీ తెలియకుండా మాకు ఆ వయసులో 16-17 సంవత్సరాలు పెళ్ళి రామలక్ష్మి పెళ్లి దాంట్లో వచ్చారు. లేదు మేము సాధించాలి, పెళ్ళి వద్దన్నాం. మా వాళ్ళు అంతా ఏమి దాటుతావు నువ్వు, 4 ఎకరాలు పొలం వేసుకో, 4 గేదెలు కాసుకో, లేదు నేను సాధించాలన్నా. అంటే మాకు ఏదో తెలియలేదు కానీ ఏదో సాధించాలన్నది బట్టి లోపల థాట్ ఉంది. అది ఏంటంటే తెలియలా. అంటే మన ప్రయత్నం కరెక్ట్గా ఉంటే పెళ్ళిళ్ళు వద్దన్నాం అంటే చిన్న వయసులో విలేజ్లో పెళ్లి చేసేస్తారు కదా. అప్పుడు మా ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ గారు మా నాన్నగారి ఫ్రెండు, ఆయన ద్వారా వచ్చి 85లో చెన్నై వెళ్తూ లింగిలతో రైల్వే స్టేషన్కి వెళ్తే రాజు మాస్టర్ గారు అన్నాడు, రే లింగిలతో చెన్నై వెళ్తే గొల్టీ అంటారా అంటే రైల్వే స్టేషన్లో 25 రూపీస్ ప్యాంటు కొనుక్కొని ఫస్ట్ సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కాం. ఏమి ఏలు ముద్రకాలు ఏమి తెలియదు. మన రాజు మాస్టర్ అంటే S6 ఎక్కడ అన్నాడు, S6 అని తెలియదు. అలాగే ట్యూషన్కి వెళ్ళి సంతకం నేర్చుకున్నాం. ఇవన్నీ ఎందుకు చెబుతానంటే ఎట్లా మా జీవితంలో ఎదుగుతున్నప్పుడు ఇంకొక పాయింట్ మిమ్మల్ని చాలా ఇంట్రెస్ట్గా ఉండే పాయింట్ అని మా జీవితంలో అనేది. మేము వెళ్తున్నప్పుడు మా నాయనమ్మ పేరు ఈశ్వరమ్మ, మా దగ్గర పెరిగాము. మా నాయనమ్మ చెన్నై వెళ్తున్నప్పుడు ఒట్టేసింది, నాయన మీ నాన్న తాగి తిరిగి మీ జీవితాలు చెడగొట్టి మీ జీవితాలను చదువుకోవాలని చేసినాడు మీ నాన్నగారు. మీరు సినీ ప్రపంచం అంటే వేరే ఉంటాయి అంటున్నారు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా మీరు ఇక్కడ నుంచి ఎలా వెళ్తారో అలా ఉండాలని ఒట్టేసింది. చెన్నై వెళ్ళాము, 3 సంవత్సరాలు అన్ని రాజు మాస్టర్ దగ్గర కాళ్ళు వచ్చుతూ పనులన్నీ చేస్తున్నాము. మా ఫైటర్స్ అందరూ కలిసి స్ట్రైక్ చేశారు. రామలక్ష్మణ్ మాతోడు ముందు తాగట్లేదు, ప్యాకాట్ సిగరెట్ బీడీలు తాగట్లేదు, జోకులు ఇట్లేదు, కంప్లైంట్ ఇచ్చి మా గురుగారు డబ్బులేని అయిపోయి పార్టీ జరుగుతుంది. పిలిచి రామలక్ష్మణ్ ఫైటర్స్ కంప్లైంట్ ఇచ్చారు, ఈరోజు మీరు ముందు తాగితేనే ఉంటారు, లేదంటే ఇంటికి వెళ్ళిపోదు. గ్లాస్ 2 పెట్టాడు. అంటే మన చెడు వ్యసనాలు, ఇలాంటి చిన్న చెడు వ్యసనాలు మనల్ని ఎమ్మడిస్తూ ఉంటాయి. క్యారెక్టరైజేషన్ ఇంపార్టెంట్. అప్పుడు వచ్చి రాజు మాస్టర్ క్లాసులు పెట్టాడు, తాగడం అన్నారు, లేదంటే వెళ్ళిపోవాలి. మా నాయన ఒట్టేసి నాయనమ్మ గుర్తొచ్చింది. అప్పుడే అంటే మనకు తెలివితేటలు లేవు. అప్పుడే రాజు మాస్టర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు నమస్కారం తీసుకొని, గురువుగా మమ్మల్ని బిల్డింగ్ మేము దూకుతాం కానీ ముందు మొండి తాగం. మా నాయన ఒట్టేసింది చెప్పాను చేసి. అప్పుడు వెళ్తుంటే కిందకి బ్యాగులు తీసుకొని కిందకి వెళ్ళిపోతే కొంచెం దూరం వెళ్ళినా పిలిపించాడు. చూస్తే లోపల పాయసం ఉంది, మందు లేదు. టెస్ట్ చేశాడు. నేను టెస్ట్ చేసాను, గెలిచారా మీరు అని చెప్పి ఫైటర్స్ అందరూ చెప్పారు, ఈ రోజు ముందు వీళ్ళు తాగరు, వాళ్ళు ఎవరు తాగముండదు అని చెప్పారు. ఎందుకంటే నేను అంటానంటే ఇప్పుడు ఎదిగే వయసులో మీకు ఇలాంటి చెడు వ్యసనాలన్నీ చాలా అట్రాక్షన్గా ఉంటాయి, కానీ జీవితంలో ఎదగటానికి నిన్ను కిందకు తొక్కేస్తాయి ఈ చెడు వ్యసనాలన్నీ. ఈరోజు మేము ఊర్లో నుంచి ఎలా వెళ్ళామో టీ కాఫీ కూడా తాగం, పాన్ బరాక డ్రింక్స్ ఏది లేదు, ఏమి లేదు. ఈ ఊర్లో నుంచి ఎలా వెళ్ళి ఉన్నాం ఇప్పుడు అలాగా ఉన్నాం. అంటే ఈ చెడు వ్యసనాలు కానీ మనం ఎక్కడ బానిస అయ్యామనుకోండి, మీకంటే ఇంత వయసు కాబట్టి సిగరెట్లు చిన్న అలవాట్లకి పక్క వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ అలవాటు చేస్తూ ఉంటారు. చాలా ఈ వయసు మీకు చాలా కేర్ఫుల్గా ఉండాలి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా అలర్ట్గా ఉండాలి. మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరాలంటే చెడు వ్యసనాలకి చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే అమ్మా మేము చదువులు లేకుండా మేము ఎంతో ఇబ్బంది పడ్డాం. మేము వేరే దేశాలకు వెళ్తున్నప్పుడు ఫామ్ ఫిలప్ చేయాలంటే ఆ ఫామ్ పెట్టుకుని అందరూ అడుక్కుంటాడు, ఫామ్ ఫిలప్ చేయని అట్లా అడుక్కుంటూ ఉండేవాళ్ళు. అంటే చదువు అనేది మనిషి ఎంత ముఖ్యమో మేము దాన్ని అనిపించాం. చాలా మంది మేము కొన్ని హోటల్కి వెళ్ళినప్పుడు, పెద్ద సార్ హోటల్కి వెళ్ళినప్పుడు తెలియకుండానే ఆ లేడీస్ బాతులు కూడా వెళ్ళేవాళ్ళు. మేము లేడీస్ వాళ్ళు చదవటం రాక ఇంగ్లీష్ బాతులు హియర్ ఉమెన్ ఏమంటారు, హియర్ ఏమంటారు, హీజ్ అంటారు కదా, అది రావటం తెలియదు మనకి. లేడీస్ బాతులోకి వెళ్ళాం, స్టూపిడ్ బుద్ధి లేదు అన్నారు.
అది లేకే వచ్చావమ్మా. అర్థమైందా? అంటే అంటే ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఆ సాల్ట్ షుగర్ అని రాస్తారు కదా, అది చదవడం తెలీదు. పక్కోళ్ళు పెరుగన్నంలో ఏం చింపుతారు ప్యాకెట్, ఆ ప్యాకెట్ చించేవాళ్ళని, వాళ్ళు పాలలో ఏం వేస్తారు అది అట్లా వాళ్ళని చూసి నడుచుకునేవాళ్ళు అన్నమాట. ఎంత చదువు లేకపోతే ఎంత ఇబ్బంది పడ్డామని మా జీవితం తెలుస్తుంది. అందుకని మీ తల్లిదండ్రులు జనరేషన్ మారిపోతుంది, జనరేషన్ మారుతుంది. ఈ జీవిత పోరాటంలో చాలా అలక్ట్గా ఉండాలి తమ్ముళ్ళు, చాలా అలక్ట్గా లక్ష్యం వైపు చెప్పకుండా ప్రతి క్షణం ఎందుకనంటే నువ్వు చదివి నువ్వు స్కూల్ కాలేజీకి ఇక్కడికి వెళ్తున్నాను అని చెప్పి మెమ్మాన తల్లిదండ్రులు ఏమార్చొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత చదువుతున్నట్టు బుక్కులు తీసి ఏమార్చొచ్చు. కానీ సీసీ కెమెరా అనేది 24 hours మేము ఫాలో అవుతూ ఉంటుంది. మనస్సాక్షి అంటారు, దాని పేరు మనస్సాక్షి. అర్థమైందా? ఆ కెమెరా ఎప్పుడు 24 hours నువ్వు చదివాడు యాక్ట్ చేసింది నీకు తెలుస్తుంది. దానికి ఒక కథ చెబుతా. ఒక శిశువుడు దగ్గర చాలా మంది శిష్యత్వం తీసుకున్నారంట. ఆ గురువు దేహం వదిలేపోయే ముందు ఆ వారసత్వాన్ని ఇవ్వడానికి కోసం అందరికీ టెస్ట్ పెట్టారంట. ఒకరోజు అందరికి శిశువులందరికీ జామ పండు ఇచ్చారంట. ఇది ఎవరు కనిపించబడి తిరుగామని పంపించాడు. మీ అందరు జామ పండిసి పంపించాడు. పంపించిన తర్వాత ఆ శిల్లు ఒక్కొక్కళ్ళు బండ కింద తిన్నారంట, ఒకళ్ళు చెట్టు ఎక్కి తిన్నారంట, అట్లా రకరకాలు తిని వచ్చారంట. ఒకడు బట్టి తినకుండా తెచ్చాడంట. అప్పుడు అయితే సార్ నేను బండ కింద తిన్నాను సార్, ఎవరు చూడలేదు సార్, నేను చెట్టు మీద తిన్నాను సార్, నేను నీళ్ళలో తిన్నాను రకరకాలు చెప్పారు. ఒకటి తినకుండా వచ్చాడు. అప్పుడు ఆ గురువు అడిగాడంట, ఏంటి అందరూ రకాలుగా తినొచ్చు నువ్వు ఎందుకు తెలియలేదు సార్ అన్నాడంట. సార్ నేను తింటుంది నాకు తెలుస్తుందిగా అంటే అర్థమైందా? మీరు తప్పు చేసేది మీకు తెలుస్తుందిగా. టీచర్ తెలియపోవచ్చు, మీ అమ్మ తల్లిదండ్రులు తెలియపోవచ్చు. అర్థమైందా? ఏ తప్పు చేసి సంగతి మీకు తెలుస్తుంది కదా. మీకు మీరే కదా గురువు, మీకు మీరే కదా యజమాని, మీకు మీరే కదా గురువు, నీకు నువ్వే కదా, నీకు రైట్స్. తప్పుని ఖండించాల్సింది నీకు తెలుస్తుంది కదా. మరి ఎవరు చెబితే మేము చేస్తే నీకు బాధ కదా, అప్పుడు నువ్వు తెలుసుకోవాలన్నమాట. అందుకని గురి పెట్టిన వాడే గురువు. అందుకని జామ పండు తినేది నీకు తెలుస్తున్నట్టుగా చదవకుండా ఎగ్గొట్టింది నీకు తెలిసింది కాబట్టి లాస్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు నీ పెన్న అలా 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 ఉరుకుతుందంటే నీకు తెలిసినట్టు బయటకు వచ్చాడు. ఓహో నువ్వు ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళావుగా, ఎగ్గొట్టి చదువుకోలేదుగా, అప్పుడు ఈ పెన్న వణుకుద్ది. బోర్డు మీరు చూసుకోకూడదు, రిజల్ట్ బోర్డు మీరు వెళ్ళి ఎన్ని మార్కులు వచ్చినాయి తెలుసు చూడకూడదు. రాసి యజమానే ఫోన్ చేస్తాడు, ఏ సురేష్ నువ్వే నెంబర్ 1 అని. అది ఇంట్లో కూర్చోవాలి. ఎక్కడి నుంచి అవుతారు ఇది? అలాగాక నువ్వు రాసింది రాయకుండా బోర్డులను చూస్తే ఏమొస్తుంది? ఏమి రాసేవో అక్కడ అదే వస్తుంది. నువ్వు ఏం చేసావో దాని ఫలితం అది వస్తుంది. అర్థమైందా? అందుకని నువ్వు చదవకుండా నీ ఫలితం బోర్డు మీద రాదు. నువ్వు మంచోడుగా జీవించకుండా నువ్వు మంచోడు అనే పేరు నీ బోర్డుల మీద ఎవరు చేయరు. అర్థమైందా? నువ్వు గూగుల్లో కొడితే నీ పేరు ఉండాలి, కరెక్టా? ఉంటుందా లేదా? ఉండాలంటే ఏం చేయాలి? అర్థమైందా? మీరందరూ మనందరం ఎక్కడెక్కడి నుంచో వచ్చావు, మీరందరూ ఏ ఊరు నుంచో వచ్చారు. కానీ ఇక్కడ ఉండాలంటే వీరందరూ ఒక ఫ్యామిలీ పిల్లలాగా ఉండాలి. ఒకరినొకరు సపోర్ట్ చేసుకొని, పాపం ఒకళ్ళు లేగలేదా, వాడు ఏదో బాధగా ఏదో ఏడుస్తున్నప్పుడు ఒక సోదర భావంతో అతను ప్రాబ్లాన్ని షేర్ చేసుకుని ఆ ప్రాబ్లాన్ని పదే చూపించకుండా ఇడేస్తూ అనొద్దు. అందరూ ప్రేమతోటి ఇప్పుడు మీ అందరూ ఒకే రకంగా ఉండరు. చిన్న ప్రాబ్లమ్స్ అన్ని అలా యాక్సెప్ట్ చేసుకుని ఒకళ్ళు సోదర భావంతో కలిసి ఉండి అలా ఒకళ్ళకి తెలిసింది ఒకళ్ళు షేర్ చేసుకొని అలా జీవితం ముందుకెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. మేము అలా చిన్న విషయం నుంచి కూడా అంత హ్యాపీగా మేము జీవితాన్ని నడుస్తాం అనమాట. ఓకే, ఎనీ క్వశ్చన్స్ 2 అడగండి. మా సినిమాల విషయాలు కానీ ఏంటంటే అడగండి. సరదాగా 2 మీకు క్వశ్చన్ ఆన్సర్లా మాట్లాడుకున్నాం. జీవితంలో ఎదగడానికి కొన్ని విషయాలు ఎలా ఉండాలి ఏంటి అనేది.